జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది బీజేపీ. 2023లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం భాగ్యనగర్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడిగా దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డికి దీపక్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా బీజేపీ ప్రకటించింది. 2023లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం భాగ్యనగర్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడిగా దీపక్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డికి దీపక్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, యాక్చువల్లీ 2023లో క్యాండిడేట్నే మళ్ళీ ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటి? ఎటువంటి కార్యాచరణతో బీజేపీ ముందుకు వెళుతోంది రాజు? రైట్ రమణ, కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ నాయకత్వం అధికారికంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. దీంతో పాటుగానే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్లో 2, ఒడిశా, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. లంకాల దీపక్ రెడ్డి అభ్యర్థిగా, బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 2 ఎన్నికల్లో కూడా లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనారు. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీ సిటీ సెంట్రల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఇతర నేతలతో కంపేర్ చేస్తే ఆయనకు కొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కావడంతో కొంత పార్టీ పైన, నియోజకవర్గం పైన పట్టుంది. మరోవైపు రాష్ట్ర నేతలైనటువంటి కిషన్ రెడ్డి, రామచంద్రరావుతో పాటు పలువురు నేతలతో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ప్రధానంగా కిషన్ రెడ్డి వర్గం అనేటటువంటి ముద్ర కూడా ఆయన పైన ఉంది. కీలకంగా అత్యంత సన్నిహితుడిగా లంకాల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి చేదోడు వాదోడుగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఉన్నారు. దీంతో ఆయన్నే టికెట్ వారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బీజేపీ నుంచి టికెట్ ఆశావాహుల రేసులో లంకాల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి పేర్లను కూడా ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా చివరికి ఎట్టకేలకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా లంకాల దీపక్ రెడ్డికి టికెట్ అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు నిలిపినటువంటి అభ్యర్థులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందినటువంటి స్థానికులే కావడం కూడా కొంత విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అనేక సమీకరణాలు, మరోవైపు వివిధ నేతల పేర్లు బీజేపీలో తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఎట్టకేలకు లంకాల దీపక్ రెడ్డి గత 2 ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చినటువంటి లంకాల దీపక్ రెడ్డి వైపే అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అనేక మంది ఆశావాహులు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ టికెట్ను ఆశించారు. త్రిసభ్య కమిటీని కూడా రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం తీసుకోవడంతో పాటుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకుంది, ఆశావాహులతో చర్చించింది. ఆ తర్వాత రాష్ట్ర నేతలకు ఒక నివేదికను కూడా సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నివేదికనే అటు బీజేపీ అధిష్టానానికి కూడా ఇటీవల పార్లమెంటు బోర్డు సమావేశానికి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క కొంత ఇతర పార్టీలకు చెందినటువంటి, ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది బీఆర్ఎస్. మాగంటి సునీత పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నారు. వీరి అభ్యర్థిత్వాన్ని కూడా ముందుగానే ఆయా పార్టీలు ప్రకటించాయి. కాకపోతే బీజేపీ బలమైనటువంటి పోటీ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే అనేక సమీకరణాలను తెరపైకి తెచ్చింది. వివిధ పార్టీల్లో కొనసాగుతున్న, మరోవైపు తటస్థంగా ఉన్నటువంటి నేతల పేర్లను కూడా పరిశీలించింది. బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ల పేర్లను కూడా తెరపైకి పార్టీలో చర్చ జరిగింది. పలువురు నేతలు కూడా వారి పేర్లను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఎట్టకేలకు లంకాల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. ఆయన గత ఎన్నికల్లో 25,000కు పైగా ఓట్లను సాధించారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరింత బీజేపీ గ్రాఫ్ పెరిగే విధంగా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గెలుపు కోసం లంకాల దీపక్ రెడ్డి కృషి చేశారు. ఆయన కంటే ఎక్కువగా ఓట్లను సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఆయన పార్టీకి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ, థ్యాంక్ యూ రాజు.